గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పేరుతో ఘరానా మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భాగ్యనగర్కి చెందిన రౌడీ షీటర్ మాలకొండయ్య డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తుంది. మాలకొండయ్య వసూల వ్యవహారంపై ఎమ్మెల్యే అనుచర వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అటు 18 లక్షల మేర మోసం చేశాడని పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బాధితుడు మహమ్మద్ ఆరిఫ్ ఫిర్యాదు చేశారు. తన పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులకు మాధవి సూచించారు. ఎవరైనా మోసాలకు పాల్పడితే తమ ప్రభుత్వం ఉపేక్షించే ప్రసక్తి లేదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంకా ఎవరైనా మోసపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఘరానా మోసం వెలుగు చూసినట్లు తెలుస్తుంది. ఘటన పూర్వపరాలేంటి? శాలిని, మొత్తానికి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి పేరుతో కూడా ఈ యొక్క ఘరానా మోసం అయితే మాత్రం వెలుగులోకి వచ్చింది. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ కూడా భాగ్యనగర్ కి చెందినటువంటి రౌడీ షీటర్ అనేటువంటి రౌడీ షీటర్ అయితే మాత్రం దాదాపు 18 లక్షల మేర కూడా పలువురిని మోసం చేసినట్టుగా కూడా ఇప్పటికైతే మాత్రం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు అయితే మాత్రం నమోదైంది. ఏదైతే భాగ్యనగర్ చెందినటువంటి రౌడీ షీటర్ మాలకొండయ్య అనేటువంటి వ్యక్తి కూడా గత కొన్ని వారాలుగా కూడా ఎమ్మెల్యే గల్లా మాధవి పేరు చెప్తూ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ దాదాపు 18 లక్షల రూపాయల మోసం చేశాడంటూ కూడా బాధితులు అయితే మాత్రం పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసులు అయితే మాత్రం నమోదు చేస్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలోనే తన పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే తన దృష్టికి తీసుకురావాలంటూ ఇప్పటికే గల్లా మాధవి చెప్తా ఉంది. దాదాపుగా గతంలో కూడా ఇదే మాదిరిగా ఎమ్మెల్యే గల్లా మాధవి పేరు చెప్తూ కూడా కొంతమంది దందాలకు పాల్పడేటువంటి నేపథ్యంలో కూడా ఈ విషయాన్ని ఆమె తీవ్రంగా కూడా పరిగణించింది. తమ పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే ఖచ్చితంగా తన దృష్టికి రావాలంటూ కూడా ఎమ్మెల్యే కార్యాలయంలో ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసింది. సో మరి ఈ నేపథ్యంలోనే ఈ రోజు నిన్న జరిగినటువంటి ఈ ఉదాంతం కూడా బట్టబయలు కావడంతో కూడా తిరిగి మరలా ఆమె అయితే మాత్రం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించి వెంటనే మోసం చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశాలను మొత్తాన్ని పరిగణలోకి తీసుకొని ఖచ్చితంగా కూడా తనపై చర్యలు తీసుకోవాలంటూ అయితే మాత్రం పట్టాభిపురం పోలీసులకు అయితే ఆదేశించింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ యొక్క రౌడీ షీటర్ మాలకొండ అయినటువంటి వ్యక్తిపై అయితే మాత్రం పోలీసులు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో అయితే మాత్రం కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేయడమే కాకుండా ఇప్పటికే ఇతని యొక్క మూలాలు కూడా గుర్తిస్తా ఉన్నారు. గతంలో కూడా ఇదే మాదిరిగా ఎమ్మెల్యేల పేరుతో కూడా గతంలో పలు చోట్ల కూడా బెదిరింపులకు పాల్పడ్డాడు అన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మాలకొండకి సంబంధించినటువంటి దానిపై పోలీసులు అయితే మాత్రం పూర్తిగా ఊపిలాగుతా ఉన్నారు. ప్రస్తుతం మాలకొండ అజ్ఞాతంలో ఉన్నప్పటికీ కూడా పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి అతని కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. ఏదేమైనా గల్లా మాధవి పేరుతో కూడా గతంలో ఈ విధంగా జరగడం, తిరిగి మరలా కూడా ఈ వ్యక్తి ఉద్యోగాల పేరిట కూడా పెద్ద మొత్తంలో ప్రజల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయడం, వీటన్నిటినీ కూడా పోలీసులు అయితే మాత్రం తీవ్ర స్థాయిలో తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. మరి రానున్న రోజుల్లో ఇలాంటివి జరగకుండా కూడా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. మరోవైపు గల్లా మాధవి అయితే ఒకటే చెప్తా ఉంది, మోసాలకు పాల్పడితే తమ ప్రభుత్వం ఉపేక్షించబోదు, ఖచ్చితంగా కూడా నేరం చేసినటువంటి ఏ వ్యక్తులను కూడా వదలము, ఖచ్చితంగా వారిపై క్రిమినల్ యాక్ట్ కేసులు కూడా నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే ఆమె అయితే మాత్రం ఆదేశిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మొత్తానికి ఎపిసోడ్ లో చూసుకున్నట్టయితే గతంలో దాదాపుగా 5-6 కూడా బయటకు వస్తా ఉన్నారు. ఒక దగ్గర నుంచి తుఫాన్ నగర్ చెందినటువంటి షేక్ కాసిం సైదా అనేటువంటి మరొక వ్యక్తి కూడా ఇప్పటికే బయటకు వచ్చాడు. మాలకొండయ్య తమ వద్ద కూడా ఉద్యోగాలు ఇప్పిస్తాము ఎమ్మెల్యే గారు చెప్పారు అని చెప్పి కూడా చెప్పి తమ వద్ద కూడా దాదాపు 13 లక్షల రూపాయలు తీసుకున్నాడని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి బాధితులందరూ కూడా ఒక్కొక్కరిగా పెరుగుతా ఉన్నారు. పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే మాత్రం మాలకొండయ్య సంబంధించినటువంటి మూలాలపై కూడా పూర్తి స్థాయిలో అతను గుర్తించేటువంటి పనిలో పడ్డారు. ఖచ్చితంగా ఎమ్మెల్యే పేరుతో మోసం చేసినటువంటి అతనిపై అయితే మాత్రం క్రిమినల్ యాక్ట్ కేసులతో పాటు అవసరమైతే పీటీ చట్టం కూడా పీడీ యాక్ట్ కూడా పెడతామంటూ కూడా పోలీసులు అయితే మాత్రం చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శాలిని. ఓకే, థ్యాంక్ యూ పవన్.